నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. అక్రమ వసూళ్ల వ్యవహారంలో విడుదల రజనీపై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే దీనిపై విడుదల రజనీ ప్రెస్ మీట్ పెట్టడం దీనంతటికీ కారణం ఇప్పుడు ప్రెజెంట్ టీడీపీ ఎంపీగా ఉన్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలే కారణమని ఆవిడ చెప్పడం అయితే జరిగింది. తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు ఈ విధంగా కుట్రలు పన్నుతున్నారు అని చెప్తున్నారు. అలాగే రెడ్ బుక్ రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో అమలవుతుందని ఎవరైతే లావు కృష్ణదేవరాయలు ఉన్నారో తనపై ద్వేషం పెంచుకున్నారని చెప్పి ఈ కేసుని టోటల్గా ఒక టర్న్ తీసుకునే ప్రయత్నం అయితే ఆవిడ చేయడం జరిగింది. అసలు ఈ కేసుకి లావు శ్రీకృష్ణదేవరాయలకి ఉన్న సంబంధం ఏంటి, ప్రధానంగా ఆయన్ని దీనిలోకి లాగడం వెనుక రజనీకి ఉన్నటువంటి ప్లాన్ ఏంటి, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్కారం అండి. నమస్తే అండి. సార్, విడుదల రజనీపై వస్తున్న ఆరోపణలు ఆవిడ ఒక టర్న్ తీసే ప్రయత్నం అయితే చేశారు. మొత్తంగా ఇది శ్రీకృష్ణదేవరాయల మీదకి ఆవిడ నెట్టేస్తున్నారు. సో ఇప్పటికే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఒక జాషువా అనే ఆఫీసర్ ఏమో స్టేట్మెంట్ ఇచ్చేశారు ఆల్రెడీ. సో ఆ స్టేట్మెంట్ పైన ఆవిడ ఏ విధంగా స్పందించకుండా ఈయనపై ఆరోపణలు చేయడాన్ని ఎలా చూడొచ్చు? అసలు ఆవిడ నియోజకవర్గంలో కానీ ఈయనకి ఎటువంటి సంబంధం లేదు, కానీ ఎందుకు ఆయన పేరుని లాగాల్సి వచ్చిందంటారు? అండ్ ఆవిడ కొన్ని ఆరోపణలు కూడా ఆయన పైన చేయడం జరిగింది. వాటిల్లో నిజమెంత ఉండే అవకాశం ఉంది? 1000 గొడ్డు తిన్న రాబందు ఒక గాలివానే కొట్టుకొని పోయిందంట. అనేక ఆరోపణల నుండి అనేక అక్రమాలకు పాల్పడి అనేక అవినీతి కార్యక్రమాల్లో ఏలుపెట్టినటువంటి విడుదల రజని ఇలా ఒక ఏసీబీ కేసుతో బయటకు వచ్చింది. పైగా తన వర్షన్ పేరుతో డ్రామాలు ఆడే పని చేస్తుంది. నేను స్ట్రైట్గా విడుదల రజని గారిని అడగదలుచుకున్నాను. అమ్మ, నువ్వు ఏ తప్పు చేయలేదుగా, నువ్వు అవినీతి చేయలేదుగా, నీ కారు స్టోన్ కన్స్ట్రక్షన్ అదే ఎవరైతే మైనింగ్ వ్యాపారులు వచ్చారో వాళ్ళు 2 కోట్ల రూపాయలు ఇవ్వలేదుగా, చలపతిరావు కానీ శ్రీనివాసరావు కానీ. ఇవ్వకపోతే వాళ్ళు నీ క్యాంప్ ఆఫీస్కి వచ్చి ఇచ్చామని చెప్తున్నారు, ఇవ్వలేదో నువ్వు చెప్తున్నావు. 2020 నాటి నీ క్యాంప్ ఆఫీస్ సీసీ ఫుటేజ్ బయట పెట్టగలవా? వాళ్ళు నీ క్యాంప్ ఆఫీస్ చుట్టూ తిరిగారో లేదో అర్థమైపోద్దిగా. తర్వాత నీ కార్ రికార్డింగ్స్ ఏవో అంటున్నావు కదా, రావు శ్రీకృష్ణదేవరాయలు గారు బయట తీశారని. నువ్వు ప్రజాప్రతినిధివి అంటే పబ్లిక్ లైఫ్లో ఉన్నావు. పబ్లిక్ లైఫ్లో ఉండి చాలామందిని బెదిరించావు, చాలామందిని భయపెట్టావు, చాలా అక్రమాలకు పాల్పడ్డావు అనేటువంటిది నీ మీద ఉన్న అభియోగం. ఆ కార్ రికార్డింగ్ ద్వారా లావు శ్రీకృష్ణదేవరాయలు గారు నీ పార్టీ అధిష్టానానికి ఆ రోజు నీ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆయన ఫిర్యాదు చేశారనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. ఆయన కూడా చెప్తా ఉన్నాడు. మరి ఆ కార్ రికార్డింగ్స్ బయట చెప్పగలవు? నువ్వు పర్సనల్గా ఎవరితో మాట్లాడుకున్న కార్ రికార్డింగ్స్ మాకు అవసరం లేదు. నువ్వు అధికారులతోటి అనధికారులతోటి ప్రజల సమస్యలకు సంబంధించి ప్రజలతో మాట్లాడుకున్నటువంటి కార్ రికార్డింగ్స్ బయట పెట్టగలవా? ఇవి చాలు నీ అవినీతి కుంభకోణాలు బయటపడటానికి. నేను అంటున్నాను, ఇవాళ కేసు పెట్టబడింది ఒక చిన్న కేసులో మాత్రమే, ఒక శాంపిల్ మాత్రమే. ఆమెకు సంబంధించిన అనేకమైన కేసులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్, చిరకూరుపేట హైవే ఉంది, దాని అలైన్మెంట్ మార్పు జరిగింది. ఆ అలైన్మెంట్ మార్పు ద్వారా 100 కోట్ల రూపాయల ప్రయోజనం ఏమకు వచ్చింది. ఎలా వచ్చింది? ఫస్ట్ ఒక హైవే అలైన్మెంట్ అనుకున్నారండి. ఆ హైవే అలైన్మెంట్ అనుకున్నప్పుడు అక్కడ రైతులు సంబరపడి ఉంటారు, అక్కడ ఎవరైనా భూములు కొనుక్కునే వాళ్ళు ఉంటే సామాన్యులు కొనుక్కుని ఉంటారు. తర్వాత హైవే కాని చోట ఏమ భూములు కొనుక్కుంది, అంటే హైవే కాని చోట చీప్గా వస్తాయి కదా, ఏం భూములు కొనుక్కుంది. వెన్న ఏమ భూములు కొనుక్కున్న తర్వాత ఇక్కడ రావాల్సిన హైవే ఏమ భూములు కడిగి మారిపోయింది. 55 ఎకరాలు కొనుక్కుంది. అంటే ఇక్కడ భూములు కొనుక్కున్న రైతులేమో పిచ్చోళ్ళు, ఏమేమో తెలియకలది. దాదాపుగా తక్కువ ధర కొనుక్కున్న భూమి అమాంతం రేటు పెరిగిపోయింది. హైవే అక్కడ రావటం ఫలితంగా 55 ఎకరాలు కొనుక్కుందంట. దానికి సంబంధించినటువంటి కేసు నమోదు కాబోతూ ఉంది. అంటే ఒకసారి ఏసీబీ కేసులో విచారణ ఎదుర్కొని అరెస్ట్ అయిన తర్వాత ఆ కేసు నమోదయ్యే అవకాశం కనపడుతూ ఉంది. తర్వాత జగనన్న కాలనీల పేరుతోటి రైతుల దగ్గర భూమి తీసుకుంది, గవర్నమెంట్ డబ్బులతో భూమి. అంటే 15 లక్షలు పడే పొలాన్ని 30 లక్షలు పెట్టి కొన్నది. అంటే తన డబ్బు కాదుగా, గవర్నమెంట్ డబ్బు కదా, గవర్నమెంట్ డబ్బు అంటే ప్రజల డబ్బు కదా. సో ఇచ్చి కొన్నది. సరే, రైతులకి ఏమైనా లాభం జరిగిందంటే రైతుల నుంచి మళ్ళీ 7 లక్షలు కమిషన్ తీసుకుంది. రైతులకి లాభం 5 లక్షలు అయితే ఏమైనా లాభం 7 లక్షలు కమిషన్ కింద. దాని మీద 1 కోటి రూపాయలు చేసింది. దాని మీద రైతులు ఇలా కేసులు పెడతా ఉంటే రైతులతో రాజీ కుదుర్చుకొని మళ్ళీ డబ్బులు వెనక్కి ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. దాదాపు 80% ఏదో ఇచ్చిందంట, ఇంకేదో రావాలంట. ఇది ఒక అవినీతి. చిన్న ఫ్రూట్ వ్యాపారం, రోడ్డు మీద పళ్ళె వ్యాపారం చేసే కాడ నుంచి ఇలా మైనింగ్ వ్యాపారం చేసుకునే అంత వాళ్ళందరి వరకు, అంటే కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఏమో కమిషన్లు ఇస్తేనే బిజినెస్ నడుపుకుంటారు. ఇదంతా ఎప్పుడు ఏమో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. తర్వాత ఏమైంది? పొలిటికల్ ప్రమోషన్ వచ్చింది, మంత్రి అయింది కదా. మంత్రి అయిన తర్వాత వైద్య ఆరోగ్య శాఖలో దాదాపు 100 కోట్ల కుంభకోణం, మెడికల్ కిట్స్ కొనుగోలు విషయంలో, ఎక్విప్మెంట్ కొనుగోలు విషయంలో దాదాపు 100 కోట్లకు పైగా స్కామ్లో పాల్పడిందంట. ఇది ఈమె యొక్క మొత్తం రాగుతున్న కొద్ది వచ్చేది. ఇవేనా? ఇవి కాక ఇంకా చాలా ఉన్నాయి. వైసీపీలో టికెట్ ఇప్పిస్తానని మల్లెల రాజేష్ నాయుడు గారి దగ్గర 6 కోట్ల రూపాయలు తీసుకుందనేటువంటిది ఒక ఆరోపణ. ఇలా ఎంతమందిని బురిడి కొట్టించాలో, ఎంతమందిని ఎన్ని రకాలుగా మోసం చేయాలో అన్ని రకాలుగా మోసం చేసింది. ఆమె కొసురు రాని
అనేటువంటిది ఆమెకి చిలకలూరుపేట ప్రజలు పెడుతున్న పేరు. ఇప్పుడు చిలకలూరుపేటలో ఆమె మీద వ్యతిరేకత ఉందని నేను చెప్పడం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు సర్వే చేయించారు ఏ ఎన్ని జరగాలో ఎవరెవరికి వ్యతిరేకత ఉంది అనేటువంటిది. ఏమొక వ్యతిరేకత ఉందని చెప్పబట్టే కదా ఆమె తీసుకొచ్చి గుంటూరు వేశారు. నీవు చిలకలూరుపేటలో నిలబడితే డిపాజిట్ కూడా రాదు, నువ్వు గుంటూరులో నిలబడని చెప్పారు. మరి గుంటూరులో నిలబడితే మాత్రం వచ్చిందా అంటే ఒక చోట పనికి రాని వస్తూ ఇంకో చోట పనికొచ్చేదాన్ని పనికి రాదు. ఒక చోట చల్లని రూపాయి ఇంకో చోట చెదిద్దా? హైదరాబాద్లో జలంది, విజయవాడలో జలదు, విజయవాడలో జలంది, గుంటూరులో జలదు. కాబట్టి ఆమె పనివంతురారు కాదు అనుకున్న తర్వాత గుంటూరులో కూడా ఓడిస్తారు. కమిషన్ రానంటే నెత్తి పెట్టుకుంటారా ఏంటి? కాబట్టి అది ఆమె నైజం, ఆమెకు సంబంధించిన ఒక్కొక్క విషయం బయటకు వస్తూ ఉంది. ఇంతకీ ఆమె బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి చూస్తే ఆమె అసలు రాజకీయాల్లోకి నేను చంద్రబాబు గారు నాటిన సైబర్ మొక్క అని రాజకీయాల్లోకి వచ్చింది. ఆమె రాజకీయాల్లోకి తీసుకొచ్చింది ఎవరు? ఆమె ఎవరినైతే నేను అవినీతి పరడని ఆరోపణ చేసిందో అదే మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు గారు ఏమైనా రాజకీయాల్లో తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారికి మహానాల్లో పరిచయం చేశారు. మరి ఆ రోజు పత్తిపాటి పుల్లారావు గారు అవినీతి పరడు అన్న విషయం గుర్తురాలేదా? ఇవాళ అవినీతి కేసులు ఎవరి మీద నమోదవుతున్నాయి? పత్తిపాటి పుల్లారావు గారు మీ 5 సంవత్సరాల పరిపాలన కాలంలో ఒక్క కేసు అని అవినీతి కేసు పెట్టి నిరూపించగలిగారా? నువ్వు మంత్రిగా కూడా ఉన్నావు కదా, నిరూపించగలిగారా? కానీ ఇవాళ నీ మీద వస్తున్నాయి అవినీతి ఆరోపణలు, నీ మీద కేసులు రుజువు అవుతూ ఉన్నాయి. నువ్వు వసూలు చేసిన డైరెక్ట్గా వచ్చి మా దగ్గర వసూలు చేసిందని చెప్తా ఉన్నారు. నీ పార్టీలో ఉన్నవాళ్ళు చెప్తా ఉన్నారు. లావు శ్రీకృష్ణదేవరాయలు మొన్నటిదాకా నీ పార్టీనే, నీ గురించిన విషయాలు గతంలో కంప్లైంట్ నీ పార్టీ అధిష్టానం చేస్తున్నారు. మళ్ళీ రాజేష్ నాయక్ నీ పార్టీనే, నీ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ కోసం నీకు డబ్బులు ఇచ్చానని చెప్తా ఉన్నారు. నీ పార్టీ వాడు కూడా నీ మీద చెప్తా ఉన్నారు. అంటే ఏం అవినీతి విషయాలు ఏ రకంగా ఉన్నాయనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఇంకొక విషయం కూడా అండి, అసలు వైసీపీ అనేదే కరప్షన్కి కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి రాజకీయ పార్టీ. ఆమె అక్కడే ఆప్ట్ అవుతుంది కాబట్టి ఆమె టీడీపీలో నుంచి వైసీపీలోకి వెళ్ళారు. ఇప్పుడు ఆమె ఇంకో నాకు డౌట్ కూడా ఏంటంటే, వైసీపీలో కొత్తగా వెళ్ళిన వ్యక్తి ఫస్ట్ టైం ఎమ్మెల్యే మంత్రి ఎలా వచ్చింది? ఇప్పుడు కరుడు కట్టిన జగన్మోహన్ రెడ్డి గారి కోసం జైలుకు పోయినప్పుడు ఇబ్బందులు పడ్డప్పుడు కుటుంబంతో కష్టాల్లో నష్టాల్లో ఉన్నారు, అయినా అందుకనే ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినా మంత్రి పదవి ఇచ్చారంటే అది ఒక వేరు. అలా ఉన్న వ్యక్తి కూడా కాదు, జగన్ అన్న కోసం కమిటెడ్ వ్యక్తి కూడా కాదు. ఏదో ఎలక్షన్ ముందు పార్టీలోకి వెళ్ళింది, ఎమ్మెల్యేకి గెలిచింది, వెంటనే మంత్రి ఎలా కాగలిగింది? ఏమికి ఎలా ప్రమోషన్ వచ్చింది? లావుకి శ్రీకృష్ణదేవరాయలకి ఆ పార్టీలో డిమోషన్ ఎలా వచ్చింది? ఆయనకి వేధింపులు ఎట్టా వచ్చాయి, ఏమికి ప్రమోషన్ ఎలా వచ్చింది? వెనకాల సజ్జల రామకృష్ణారెడ్డి గారు నడిపించిన వ్యవహారం ఏంటి అసలు? ఇదంతా కూడా బయటకు రావాలి. ఇవన్నీ బయటకు రావాలంటే ఆమె కాల్ డేటా పబ్లిక్ లైఫ్లోకి రావాలి, బయట చెప్పాలి. అంటే నేను పర్సనల్ కాల్ డేటా ఇవ్వమని చెప్పట్లేదు, ఒక మహిళగా నేను ఆమెను గౌరవిస్తాను, ఏ మహిళనైనా గౌరవిస్తాను, మన సాంప్రదాయం అది. కానీ పబ్లిక్ లైఫ్లో ఉంది కాబట్టి ఒక ఎమ్మెల్యే పోస్టులో ఉండి ఒక మంత్రి హోదాలో ఉండి ఆమె చాలామంది మీద అజమాయిషీ చేసింది, బెదిరింపులకు దిగింది, రౌడీజం చేసింది, ఆమె పదవిని దుర్వినియోగం పరిచింది అనేటువంటిది ఆమె నమోదవుతున్న కేసులు. కాబట్టి ఖచ్చితంగా ఆ విషయాలన్నీ బయటకు రావాలి, పబ్లిక్ తెలుసుకుంటారు. ఆమె చెప్తున్న దాన్ని బట్టి ఇక్కడ ఒక డౌట్ కూడా వస్తుందండి. ఈ కేసుతో కానీ అసలు ఎటువంటి సంబంధం లేనటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు కానీ బయటికి లాగింది అంటే గతంలో ఈ కాల్ డేటా ఆయన దగ్గర ఉండే అవకాశం ఉందా? అలాగే మొన్న ఈ మధ్య 10 రోజుల క్రితం ఇదే కేసు విషయంలో నేను మనీ బ్యాక్ ఇచ్చేస్తాను, మీరే ఎలాగోలా సెటిల్ చేయండి అని చెప్పి ఈయనకు రాయబారం పంపిందని కూడా ఆయన బయట పెట్టడం జరిగింది. సో ఇది ఎలాగైనా బయటకు వస్తుందన్న ఉద్దేశంతో ముందే ఆవిడ వచ్చి మీడియా ముందు మాట్లాడితే తర్వాత ప్రజలు నమ్ముతారు అని భావించి ఆయన పైన ఆరోపణలు చేస్తుంది అనుకోవచ్చా? సో ఆయన లాగడం గల ఉద్దేశం ఏంటంటారు? ఎస్, మీరు అనేది వ్యాలిడ్ పాయింట్. ఒకటి, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ద్వారా జనసేనలో జాయిన్ అవుదాం అనుకుంది, ఈ కేసులు లేకుండా చేసుకుందాం అనుకుంది. ఇంకోవైపు లావు శ్రీకృష్ణదేవరాయలతో రాజీ కుదుర్చుకునే ప్రయత్నం చేసింది, ఏమీ వర్కౌట్ కాలే. అవినీతి కేసులే. ప్రభుత్వం నేను లొంగినా ప్రభుత్వం లొంగదు, అక్కడ లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అవినీతి మీద స్ట్రిక్ట్గా ఉన్నారు, అవినీతి చేయరు, చేసే వాళ్ళని ఊరుకోరు వాళ్ళు అనేటువంటిది ఆమెకు అందినటువంటి సమాచారం. కాబట్టి ఆమెకి అన్ని డాళ్ళు క్లోజ్ అయిపోయినాయి. కాబట్టి రేపొద్దున ఈ కాల్ డేటా ద్వారా సమాచారం అంతా వస్తే ఎవరిని ఎలా బెదిరించారు ఇవన్నీ బయటకు వచ్చాయనుకోండి, ఇవన్నీ నేను మొన్ననే చెప్పాను, ఆ కాల్ డేటా మొత్తం వాళ్ళ దగ్గర ఉందని చెప్పుకోవాలి కదా ముందే, అందుకోసం అని చెప్పేసి. రెండోది, ఉమెన్ కార్డు తీసుకొచ్చి బీసీ కార్డు తీసుకొచ్చి ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడితే ఏమన్నా సానుభూతి వస్తుందేమో అనేటువంటిది ఆమె ప్రయత్నం. రేపు అరెస్ట్ కాక తప్పదు, అరెస్ట్ అయ్యే ముందే సానుభూతిని క్యాప్చర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం అనేటువంటిది ఆమె అనుకునేటువంటి ప్రయత్నం. కానీ ఇలా వైసీపీ నాయకులు ఎవరు అరెస్ట్ అయితే సానుభూతి వచ్చింది చెప్పండి? బోరగడ్డ అనిల్ కుమార్ అరెస్ట్ అయ్యాడు, సానుభూతి వచ్చిందా? వర రవీంద్రరెడ్డి అరెస్ట్ అయ్యాడు, సానుభూతి వచ్చిందా? పోసానికి ఇష్టమల్లి అరెస్ట్ అయ్యాడు, సానుభూతి వచ్చిందా? కనీసం సినిమా ఇండస్ట్రీలో మంచి రైటరు, డైరెక్టరు, ప్రొడ్యూసరు, యాక్టరు, ఇంత స్థాయి ఉంది, కొన్ని దశాబ్దాల అనుమానం ఉంది. సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరైనా స్పందించారా? కనీసం వాళ్ళ మేనరుడు బోయపాటి స్పందించాడా? తర్వాత రవికుమార్ స్పందించాడా? వాళ్ళంతా బంధువులు అయి ఉండి కూడా పోసానికి ఇష్టమల్లి అరెస్ట్ స్పందించాడు. ఎందుకంటే స్పందించని తప్పులు అతను చేసుకున్నాడు. కనీసం ఒక్క వ్యక్తి అల్లు అర్జున్ ఒక్క పూట జైలుకు పోయేస్తే పొలోమని క్యూ కట్టి ఓదార్పు యాత్ర చేశారు. కానీ పోసానికి ఇష్టమల్లి అరెస్ట్ అయితే ఒక్కరు కూడా స్పందించలేదుగా.
వీళ్ళకి సానుభూతి రాదండి. వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడు, ఎవరైనా మాట్లాడే పరిస్థితి ఉందా? వాళ్ళ పార్టీ వాళ్ళు కరడి కట్టిన వాళ్ళ పార్టీలోనే అందరూ మాట్లాడలేని పరిస్థితి. మంచిగా అయింది, ఇట్లా కావాలి, వీళ్ళ వల్లే పార్టీ ఓడిపోయిందని కరడు కట్టిన వైసీపీ నాయకులు అనుకుంటున్నారు. ఇలా విడదల రజనీ లాంటి వాళ్ళు అరెస్ట్ కావాలని కూటమి నాయకులు, టీడీపీ కార్యకర్తలు ఏమి అనుకోవట్లేదు, వైసీపీ నాయకులు అనుకుంటున్నారు. వైసీపీలో ఉన్న వాళ్ళే ఈ మీద కేసులు పెడుతున్నారు, వైసీపీలో ఉన్న వాళ్ళే ఈ మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఏమని గతంలో చిరకూరుపేట టికెట్ ఇవ్వద్దని సర్వేలో జగన్మోహన్ రెడ్డి చెప్పింది కూడా అదే వైసీపీ క్యాడరు, వైసీపీ నాయకులు. అంటే వీళ్ళు సొంత క్యాడర్కి, సొంత లీడర్కి భుజాన పల్లకి మోసినటువంటి వ్యక్తులకు కూడా మోసం చేసినటువంటి వ్యక్తులు. కాబట్టి ఈ విషయాలన్నీ బయటకు వస్తే తన క్రెడిబిలిటీ దెబ్బతింటుంది, పొలిటికల్ లైఫ్ దెబ్బతింటుంది, తన బిజినెస్ దెబ్బతింటే రేపొద్దున రాజకీయాల్లోకి వచ్చిన చీ అంటారు అని చెప్పేసే కారణం చేత ఒక సానుభూతిని పొందే ప్రయత్నం చేస్తూ ఉంది. పైగా ఏమంటుంది, ఇవాళ మీది రేపు మాది, మీకంత దూరమో మాకంత దూరం, అంటే మీ విజ్ఞాన ఇన్స్టిట్యూషన్ నుంచి మా ఇంటికి ఎంత దూరమో ఇక మాకు కూడా సేమ్ దూరం కదా అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాయి. నిజానికి ఆమె కనుక అదే ఉంటే, నిన్న నీది అనుకున్నావు, రేపు నీది కానీ రోజు వస్తాను ఊహించి ఉండాలిగా. నువ్వు చేసే తప్పులకి పనిష్మెంట్ అనుభవించాల్సిన రోజు వస్తుంది అని నీకు తెలిసి ఉండాలిగా. ఇవాళ నీది అనుకొని ఇష్టారాజ్యంగా ఆ రోజు ప్రవర్తించావు కదా నువ్వు, మరి రేపటి రోజును ఊహించలేకపోయావుగా. ఇవాళ అదే రేపటి రోజు వచ్చేసింది, ఇవాళ నువ్వు జైలుకు పరిస్థితి వచ్చింది అనేటువంటిది ఆమె గుర్తుపెట్టుకోవాలి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.